సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. బాహుబలి సినిమాకి ఏ రకమైన క్రేజ్ ఏర్పడిందో దాదాపు అలాంటి క్రేజ్ రుద్రమదేవి సినిమాకు కూడా ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ అలా జరగలేదు. ఎందుకు అంటే ప్రధానంగా వినపడుతున్న కారణం ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే స్టార్ హీరో లేకపోవటమే అంటున్నారు. అంటే ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ, కానీ ఆ బడ్జెట్ కు తగ్గ పొటెన్షియల్ స్టార్స్ ఈ సినిమాలో లేరు అన్నది ఒక వాదన. బాహుబలి సినిమా విషయానికి వస్తే రాజమౌళి సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్. ప్రభాస్ క్రేజ్ గురించి కూడా తక్కువ చేసి చూడలేం. ఇలా ఆ కాంబినేషన్ బీభత్సమైన క్రేజ్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. రుద్రమదేవి విషయానికి వస్తే ప్రస్తుతం గుణశేఖర్ ఫామ్ లో లేరు. అనుష్క మీద నమ్మకంతో 50 కోట్ల పైన బిజినెస్ చేయడానికి మార్కెట్ రెడీగా లేదు. అల్లు అర్జున్ ఉన్నప్పటికీ అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తున్నాడు. అక్కడి వరకే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీని ఆసక్తికరంగా నిర్వహించడంలో చిత్ర యూనిట్ పూర్తిగా విఫలమైంది. ఈ సినిమా పాటలు కూడా అనుకున్నంత జనరంజకంగా వినిపించడం లేదు. ఇలా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ రుద్రమదేవి సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో చక్కటి అభిమానం ఉంది. ప్రేక్షకుల వరకే కాదు, పరిశ్రమ వర్గాలు కూడా ఈ సినిమా మీద అభిమానాన్ని చాటడానికి రెడీగా ఉన్నారు. గుణశేఖర్ మీద, రుద్రమదేవి కథ మీద అభిమానంతోనే అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటించడానికి ముందుకొచ్చారు. అదే కారణంతో మెగాస్టార్ చిరంజీవి రుద్రమదేవి సినిమాకు తన గాత్రంతో అలంకరణ చేశారు. రామ్ చరణ్ కూడా రుద్రమదేవికి తన సపోర్ట్ ని తెలియజేశారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా రుద్రమదేవి సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి తన సమ్మతాన్ని తెలియచేశారు అని వార్తలు వినపడుతున్నాయి. ఒక్కడు లాంటి అద్భుతమైన విజయాన్ని తనకిచ్చిన గుణశేఖర్ మీద అభిమానంతోనే మహేష్ అందుకు ఒప్పుకుని ఉంటారు అని అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. దేనికోసం ఒప్పుకున్నా మహేష్ రుద్రమదేవి సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలి అని తీసుకునే నిర్ణయం మాత్రం అభినందనీయం. ఎందుకంటే రుద్రమదేవి తెలుగు వారి చరిత్ర. తెలుగు చరిత్ర గురించి భావితరాలు తెలుసుకుంటూ ఉండాలంటే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం చాలా ఉంది. రుద్రమదేవి సక్సెస్ అయితే చరిత్ర నేపథ్యంగా తెరకెక్కే సినిమాలు తెలుగులో మరిన్ని వచ్చే అవకాశాన్ని ఊహించవచ్చు. అలాంటి గొప్ప ప్రయోజనం ఉన్న రుద్రమదేవి లాంటి సినిమాకి మహేష్ బాబు తన సహకారాన్ని అందించడం ఆ సినిమా వరకే కాదు, తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి మేలు చేసినట్టే అవుతుంది. చూద్దాం మరి రుద్రమదేవి టీం మహేష్ బాబుని ఎంత చాకచక్యంగా ఉపయోగించుకుని సినిమాకి ఎలాంటి పబ్లిసిటీని సంపాదించుకుంటుందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. For me, Mr. B and Talkies Raja. Thank you.